గోపి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని నువ్వొచ్చి తాళం తీసావా? అవును, గోపి తలుపు కొడుతుంటే ఏమైందో అని వచ్చి చూశాను. నువ్వు తలుపు తీయగాని థ్యాంక్స్ చెప్పి పరిగెత్తిపోయాడా? అవును, చూసినట్టే చెప్పావే, నీకెలా తెలుసు? నీలాంటి దద్దోజనం గాన్ని నేనింతవరకు చూడలేదు. అదేంటి తారా, నీ భాష నీ క్యారెక్టరు రోజు రోజుకి మారిపోతున్నాయి. నీ వల్లే. అసలు గోపిని ఇంట్లో పెట్టి తాళం ఎందుకు వేశానో తెలుసా? సృజన గోపితో కలిసి పబ్కు వెళ్దామని ప్లాన్ చేసింది. ఆఫీస్ పని మీద గోపి నా దగ్గరకొచ్చి ఈ విషయం చెప్పాడు. నేనేవో మాయ మాటలు చెప్పి తనని లోపలుంచాను. నువ్వేమో వదిలేశావు. అందుకా పంజరంలో ఉన్న చిలుక తలుపు తీయగానే ఎగిరిపోయినట్టు పారిపోయాడు. ఇంతకీ వాళ్ళు పబ్కెళ్ళుంటారా? ఈ పాటికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారా మేడం, తారా మేడం చేసిన పని వల్ల మనం పబ్కి వెళ్ళలేకపోయాం. పర్వాలేదులే, ఇవాళ కాకపోతే రేపు వెళ్తాం. ఇంతకీ తార నిన్ను గదిలో పెట్టి తాళం వేసిందా? శ్రీకర్ వచ్చి తీశాడా? అసలు తార ఎందుకలా చేసింది? మర్చిపోయి ఉంటారు మేడం, బయటికి వెళ్ళి ఏదో పనిలో పడిపోయి ఉంటారు. నేనేమో ఆవిడ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రీకర్ వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అంతే సంగతులు. గోపి ఐస్ క్రీమ్ తిందామా? వద్దు మేడం, మొన్నైంది సరిపోలేదా? ఏం కాదు, వాళ్ళు కూడా ఫేమస్ కంపెనీ ఐస్ క్రీమ్సే అమ్ముతారు. నా మాట వినండి మేడం, ఈసారి ఏమైనా అయితే తారా మేడం నన్ను చంపేస్తుంది. ఇక్కడ కారాపు. ఏం కాదులే, ముందు ఇక్కడ కారాపు. వాళ్ళంతా ప్లాన్ చేశారని నాకు తెలియదు తారా, లేకపోతే తలుపు తీసావని కాదు. ఒక మనిషిని లోపల పెట్టి బయట లాక్ చేశానంటే ఎందుకు వేశాను అనుకోవద్దా? నీ వల్లే వాళ్ళిద్దరు పబ్కెళ్లారు. అయినా పబ్కెలా వెళ్తారు తారా? అక్కడేం జరుగుతుందో తెలుసు కదా. ఆ అట్మాస్ఫియర్ చూసి గోపి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. అది ఊహించే గోపిని లోపల పెట్టి తాళం వేశాను. నువ్వు పైనుంచి దిగొచ్చి తనని వదిలేశావు. అబ్బా, ఎట్నుంచి ఎటెళ్ళినా మళ్ళీ నా దగ్గరికే వస్తావేంటి? నువ్వు ముందు సృజనాకి ఫోన్ చేసి ఇలా వెళ్ళడం తప్పు అని చెప్పొచ్చు కదా. నేను చెప్పాలా? అప్పుడు ఆవిడ గారు ఏం చేస్తుందో తెలుసా? నాకు కాశీ మజిలీ కథ చెప్పి దీని గురించే గోపిని పబ్కి తీసుకువెళ్తున్నాను అంటుంది. ఆపు. మేడం, సారీ మేడం. పర్వాలేదు, ఇట్స్ ఓకే, పద వెళ్దాం.
వాడు వద్దు వద్దు అని దూరంగా జరుగుతుంటే పాప మాత్రం కావాలి కావాలి అని దగ్గరగా జరుగుతుంది. మేడం పదండి. ఏం పాపా అంత కావాలంటే మేము లేవా, మేము రావా? మైండ్ యువర్ వర్డ్స్. మైండ్లో ఉన్న మాటలేనమ్మా, పెదాలతో పలుకుతున్నావు. అలా పలకకూడదంటే నీ పెదాలతో. సార్ తప్పు మాట్లాడుతున్నారు సార్. తప్పు చేయాలని ఒళ్ళంతా తహతహలాడుతుంది కాబట్టే మాటలన్నీ తప్పు తప్పుగా వస్తున్నాయి. ఐ విల్ కాల్ పోలీస్. ఆ? ఏ మేము సరిపోమా? వాళ్ళు కూడా కావాలా? సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్. రే హీరో, ఇది సినిమా కాదు. నువ్వు కొడితే మేం గాల్లో లేవడానికి. రియల్ లైఫ్. నువ్వు ఒక్కడివి, మేం ఇద్దరం ఉన్నాం. మడత పెట్టావంటే నువ్వు మనిషివి అని గుర్తించడానికి 3 రోజులు పడుతుంది. పాపని మాకు అప్పగించి పక్కకెళ్ళి కూర్చో. మా పనయ్యాక పిలుస్తాం. పాపని జాగ్రత్తగా తీసుకెళ్దు గాని. నువ్వు రా పాప. ఓయ్!